హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ కీమా ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చికెన్ కీమాకి కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా, ఉల్లిపాయలు, టమాటా, కారం, ఉప్పు, పసుపు, ఆయిల్, ధనియాల పొడి, కొత్తిమీర, ఎండు కొబ్బరి, లవంగం, దాల్చిన చెక్క వేసి చేసిన పేస్ట్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత అందులో కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుందాము. వాటిని కొంచెం వేగనివ్వాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఉల్లిపాయలను వేగనివ్వాలి. ఇప్పుడు అందులో మనం కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. పసుపు వచ్చేసి ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. దీన్ని బాగా వేగనిచ్చిన తర్వాత ఇందులో మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ కీమాను వేసుకుందాము. వేసి మనం దాన్ని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. చికెన్ని బాగా కలుపుకొని బాగా వేగనివ్వాలి. దాన్ని మూత పెట్టుకొని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసి ఒకసారి కలిపి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత అందులో సరిపడా కారం, అంటే మనం దానికి చికెన్ కీమాకి ఎంత సరిపోతుందో అంత కారం వేసుకుందాము. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం అనేది నేను ఇక్కడ అప్పుడే దంచి వేసుకున్నాను. సో అలా వేయడం వల్ల అది టేస్టీగా ఉంటుంది. సో అల్లం వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా టమాటా వేసుకుందాము. వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి దాన్ని మళ్ళీ మగ్గనివ్వాలి. అలా కొద్దిగా మగ్గిన తర్వాత అందులో మనం కావాల్సినంత వాటర్ పోసుకుందాము. వాటర్ వేసుకొని కొద్దిసేపు దాన్ని మనం ఉడకనివ్వాలి చికెన్ని. సో ఇది అలా కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పేస్ట్ను వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన కర్రీలో మనం కొద్దిగా ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా కూడా వేసుకుందాము. వేసుకొని ఒకసారి అది బాగా కలిసే విధంగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత అందులో మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, మనకు చికెన్ కీమా అనేది రెడీ అయిపోతుంది. సో ఇది చపాతీలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.